అందరికీ నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి తిరిగి స్వాగతం. మనకి భగవంతుడి లీలలు ఎన్నో ఉన్నాయండి. నిజంగా జరిగినవి, మనం విన్నవి, ఇవన్నీ కూడా చాలా వరకు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను విన్నవి, సేకరించినవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే చాలా కాలం తర్వాత, అంటే చాలా కాలం ముందు ఇవి నిజంగా జరిగిందనమాట. మనకి శ్రీరంగం చాలా సుప్రసిద్ధ దేవాలయం. శ్రీరంగం రంగనాథ స్వామి వారు కొలువై ఉన్నటువంటి పుణ్యక్షేత్రం, వైకుంఠధామం, ఇలవైకుంఠం అన్నమాట శ్రీరంగం. ఆ శ్రీరంగంలో ఒక ఆయన రాత్రిపూట గుళ్ళో నిద్రపోతున్నాడు. రాత్రి అయింది, నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతుంటే శ్రీరంగంలో కూడా స్వామివారిని రాత్రిపూట దేవతలు అర్చిస్తారు ఆయన్ని. సో కొంతమంది ఎవరు వచ్చారంటే శ్రీరంగంలో స్వామివారిని అర్చించడానికి విభీషణుడు వాళ్ళు కొంతమందితో వచ్చారనమాట. ఆయన విభీషణుడు రాక్షసుడైనా కూడా ధర్మపరాయణుడు. ఆయన శ్రీరంగం స్వామివారిని అర్చించడానికి వచ్చాడు. యథాప్రకారం అర్చించి తిరుగు వెళ్తూ లంకలో, కాంచన లంక అంటే బంగారు లంకలో ఆయన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. రాముల వారిని ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు. బంగారు విగ్రహాలు ఉంటాయి. ఆయన విభీషణుడు ఈ రావణ సంహారం ఇవన్నీ జరిగిపోయాయి. శ్రీరంగం దేవాలయంలో జరిగిన సంఘటన అనమాట. ఇది నిజంగా జరిగింది. అయితే ఈ విభీషణుడు స్వామివారిని అర్చించిన తర్వాత కాంచన లంకలో ఉండేటటువంటి రాముల వారిని రోజు పూజిస్తాడు. సరే, వస్తూ ఏం చేశాడు, ఆ దేవాలయంలో ఉన్నటువంటి పుష్పాలన్నింటినీ కూడా ఒక పెద్ద పెద్ద బంగారు బుట్టల్లో వేసుకొని వస్తున్నారు. అంటే ఆయన పరివారం ఉంటారు కదా, ఆ విభీషణుడు రాజు కదా, ఆ చుట్టూ ఉండే పరివారము, ఆయనతో కూడా ఉండేటటువంటి వాళ్ళు ఆ బుట్టల్లో అక్కడ ఉండే పువ్వులన్నింటినీ సేకరించి ఏరుకుని రాముల వారికి పూజ చేయాలన్నమాట విభీషణుల వారు తెల్లారుజామున. అందుకని అవన్నీ ఏరుకుని పొరపాటున ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఆ బుట్టలో పెట్టేశారు. ఒక ఆయన అక్కడ నిద్రపోతున్నాడు కదా గుమ్మం దగ్గర, ఆయన్ని కూడా తీసేసి ఒక పువ్వు అనుకుని బుట్టలో పెట్టేశారు. అంటే ఆయన మరి వీళ్ళు పెద్ద పెద్ద రాక్షసులు కదండి, రాక్షస అవతారాలు, పెద్ద పెద్ద మహాకాయులు కదా. ఆయన ఎంతున్నాడు మానవుడు, ఇంత పువ్వంతా అనిపించాడు వాళ్ళకి, కానీ చూసుకోలేదు వాళ్ళు కూడా. అన్ని పుష్పాలతో పాటు ఈయన్ని కూడా తీసుకెళ్ళి పూల బుట్టలో పడేశారనమాట. పడేశారు. ఆయన నిద్రపోతున్నాడు, ఆయనకేం తెలియదు పాపం. వీళ్ళు కాంచన లంకకు వచ్చేసారు. వచ్చేసి తెల్లవారుజామున విభీషణుల వారు రాముల వారికి పాదసేవ చేయడానికి పువ్వుల్ని వేస్తున్నారు. వేస్తుంటే అప్పుడు ఈయనకి టక్కుమని మెలకు వచ్చింది. లేచి చూశాడు, లంకా నగరం పెద్ద పెద్ద మహాకాయులు అంతంత ఉన్నారు వాళ్ళు. వెంటనే ఈయన ఆ రాక్షసులను చూసి, వాళ్ళ ఆకారాలు, వాళ్ళ ఇది అవన్నీ చూసి చాలా భయపడిపోయాడు. భయపడిపోయి గబుక్కున కొదుటును కిందకు దూకేసి పువ్వుల బుట్టలో నుంచి గజగజ వణికిపోతూ ఏడుస్తున్నాడు. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద పెద్ద ఉన్నారు వీళ్ళ ఆకారాలు, ఏం జరుగుతుందో ఏంటో, నన్ను ఏం చేస్తారో అని భయపడి గట్టిగా ఏడుపు మొదలెట్టాడు. అప్పుడు విభీషణుడు చూశాడు. చూసి, అయ్యో నువ్వెలా వచ్చావా ఇందులోకి, నాకేం తెలియదు బాబాయ్, నన్ను ఏం చేయకండి, నేను అక్కడ గుళ్ళో నిద్రపోతున్నాను బయట, పువ్వులతో పాటు మీ వాళ్ళు నన్ను వేసుకొచ్చేసినట్టున్నారు, నాకు తెలియదు, నన్ను క్షమించండి మహాప్రభో, మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది, ఏం చేస్తారో ఏంటో, నన్ను క్షమించండి అని బోరమని ఏడుస్తుంటాడు గజగజ వణికిపోతూ. అప్పుడు విభీషణుడు ధర్మపరాయణుడు కదా, నువ్వేం బాధపడకు, పొరపాటున వచ్చావు, ఇందులో నీ తప్పు లేదు, మా వాళ్ళు చూసుకోలేదు కాబట్టి నువ్వేం బాధపడకయ్యా, మేము నిన్నేమి చెయ్యము, కంగారు పడకు, నేను విభీషణుణ్ణి, రాముల వారి సేవ చేసుకుంటూ ఉంటాను, శ్రీరంగంలో స్వామివారిని సేవించి వచ్చాను అని చెప్తాడు. చెప్పేసి తన పరివారంతో రాక్షసుల్ని మీరు చూసుకోవద్దా, తెచ్చేటప్పుడు అని ఒకసారి మందలించి ఆయన్ని మళ్ళా, నిన్ను శ్రీరంగంలో ఎక్కడున్నావో అక్కడే దిగబెట్టేస్తావయ్యా, నిన్నేం చెయ్యము, కంగారు పడకని ధైర్యం చెప్పి విభీషణుడు తన పరివారంతో ఆయన్ని మళ్ళీ తిరిగి శ్రీరంగం దగ్గరికి చేర్చేస్తే మాయమైపోతారు. అది నిజంగా జరిగిన సంఘటన. చాలా కాలం ముందు ఒక మ్యాగజైన్లో స్వయంగా ఆయనే రాశాడనమాట. ఎవరైతే తీసుకెళ్లారో, ఎవరు వచ్చారో ఆయన రాసుకున్నారు. ఇది పెద్దలు చెప్పగా విని నేను మీతో పంచుకుంటున్నాను. భగవంతుడి లీలలు ఎన్నో ఉన్నాయండి. ఇలాగే మరిన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. శ్రీ గీత ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై రంగనాథ.